ఈరోజు మత్తయి సువార్త 5:17 నుండి నేను చదువుతున్నాను. మాథ్యూ 5th chapter 17th onwards. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఈ వాక్యము తప్పకుండా మీకు ఎప్పుడు మనసులో ముద్రింపబడాలి. ధర్మశాస్త్రం కొట్టివేయడానికి యేసుప్రభు వచ్చినాడని చాలామంది అనుకుంటారు. ధర్మశాస్త్రంతో మాకు పనే లేదని కొందరు అంటారు. ఇది కృపాకాలం కాబట్టి ధర్మశాస్త్రంతో మాకు ఏ సంబంధం లేదని కొందరు బోధిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు, ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి నేను రాలేదు, ప్రవక్తల ప్రవచనము నిరర్ధకం చేయడానికి నేను రాలేదు, ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రవచనమును నేను నెరవేర్చటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. అంటే దీని అర్థం ఏంటి? ధర్మశాస్త్రంలో మనకు తెలుసు 3 types of laws ఉందట. ఒకటి సర్మీనియల్ లాస్, సివిక్ లాస్, మోరల్ లాస్. అంటే మతాచారమైన కొన్ని విధులు, తర్వాత సివిక్ రూల్స్, కొన్ని మోరల్ రూల్స్, మనిషికి నీతికి సంబంధించిన కొన్ని విధులు, 10 ఆజ్ఞలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా కష్టతరం అది. ఒక మనిషికి ధర్మశాస్త్రం చేత పరలోక రాజ్యం చేరాలంటే ఇసుకతో తాడు వేని పరలోకం చేరినట్టు ఉంటుందని ఒక భక్తుడు రాస్తున్నాడు. ఇట్స్ ఇంపాసిబుల్ టు అబ్జర్వ్ ఆల్ ద లాస్ వాట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ద హోల్ టెస్టమెంట్. ఈ ధర్మశాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఒక మానవుడు నెరవేర్చడానికి అసాధ్యం. కానీ యేసు ప్రభువులో ప్రతిది కూడా నెరవేరింది. ధర్మశాస్త్రం అంతా కూడా యేసులో సంపూర్ణమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. అంటే మోయశక్యముగాని బరువులు మనుషుల భుజం మీద మీరు పెట్టినారని వేషధారులైన శాస్త్రులను, ఆ పరిచయులను దేవుడు గద్దించినట్టు, యేసు ప్రభు గద్దించినట్టు మత్తయి సువార్త 23లో మీరు చూస్తున్నారు. మోయశక్యంగానే బరువులు అన్నమాట. మనుషులది అవన్నీ ఆచరించలేరు. కానీ ధర్మశాస్త్రంలో మీరు చూసినప్పుడు చాలా మతాచారాలు, కర్మకాండాలు, పండుగలు, అమావాస్య, సున్నతి, ఈ విధంగా చాలా కార్యాలు మీరు చూసి సబ్బాతు దినం చాలా క్రమంగా వారు పాటించాలని ఇవన్నీ వారు శాస్త్రులు, పరిచయులు చాలా పాటిస్తూ బోధిస్తూ ఉంటారు. కానీ హృదయంలో ఉన్న మార్పిడి వారికి లేదు. యేసుప్రభు అదే అంటున్నాడు, దేవుడు మీరు బాహ్యంగా చేసే కార్యాలు కాదు చూసేది, మీ హృదయము అంతరింద్రియములను దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నారు. పైకి మీరు బాగా కనబడుతున్నారు, అన్ని మతాచారాలు చేస్తున్నారు, కానీ లాభం లేదు. నీవి హృదయము మార్పిడి కావాలి. ఈ హృదయము మార్చడానికి యేసుప్రభు లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన మనకు ఉంది. యేసు రక్తం ద్వారా ప్రతి పాపాన్ని పవిత్రము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు బలులు, యాగాలు, యాజకులు నీ కొరకు విజ్ఞాపన చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు మన కొరకు సిలువలో బలి అయినాడు. నువ్వు ధైర్యంగా కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా యేసు ప్రభు యొక్క కృపాసనముకు చేరుతున్నావు. విశ్వాసం ద్వారా కృపచేత నీకు కలిగిన ఈ గొప్ప రక్షణ భాగ్యం నిమిత్తం చేతులెత్తి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అందుకే ధర్మశాస్త్రం అంతా కూడా లేదు, నేను కొట్టివేయడానికి నేను రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చినాను. ప్రవచనాలు, ప్రవక్తలు పాత నిబంధనలో ప్రవచించినారు. అనేకమైన కార్యాలు యేసుప్రభు యొక్క పుట్టుక గురించి ప్రవచించినారు, యేసుప్రభు యొక్క పరిచర్య గురించి ప్రవచించినారు, యేసుప్రభు యొక్క మరణం గురించి, పునరుద్ధానం గురించి, రాకడ గురించి అన్ని ప్రవచనాలు అవన్నీ కూడా యేసుప్రభులో క్రొత్త నిబంధనలో నెరవేరడమే మనం చూస్తున్నాం కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలులు చూడండి, బలులు అర్పించడం పాత నిబంధనలో ఉంది. క్రొత్త నిబంధనలో యేసే మనకు పాప పరిహార బలిగా ఒకేసారి ఆ బలిగానే సిలువలో అర్పించేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు నీకు సునాయాసంగా చేసేసినాడు. ప్రభు అంటున్నాడు, నేను మార్గమైపోయినా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, అంతే. నువ్వు నా గుండా నడుచుకో, పరలోకం చేరుకో, అంతే అనమాట. అందుకే ధర్మశాస్త్రం కొన్ని బోధలు మనం వింటున్నాము. ధర్మశాస్త్రం అసలు లేదని కొందరైతే ఇప్పుడు గుడ్లకు కేవలం కొత్త నిబంధననే తీసుకొని వెళ్తున్నారు. కానీ పాత నిబంధనలో చూసినప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేయడానికి తప్పకుండా శిక్ష లభిస్తుందనే వాక్యంలో, ఒకసారి కడగబడి మాటి మాటికి బురదలో పొర్లిన పంది వలె ఉంటుందని పేతురు తన లేఖనాల్లో రాస్తున్నాడు. కృప విస్తరించిందని పాపంలో ఉండుట అది సమంజసము కాదు. మీరు కృప విస్తరించిందని చెప్పి పాపంలో ఉండడం అది న్యాయము కాదు. ఎందుకంటే కృపకు మూలమగు ఆత్మను మీ కాళ్ళ క్రింద దాన్ని త్రొక్కరాదని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి మనం కృపాయుగంలో ఉన్నాము. కానీ తెలిసి తిరిగి యేసు ప్రభు గాయాలను మనం రెచ్చగొట్టకూడదు. వన్స్ యు నో ద ట్రూత్, నీకు సత్యం తెలుసా, సత్యం నిన్ను పాపములన్నిటి నుండి స్వతంత్రులుగా చేస్తుంది, విడుదల నీకు వచ్చింది. యేసు ప్రభు యొక్క మార్గం గుండా నేను నడుచుకోవాలని నేర్చుకుంటున్నావు. ధర్మశాస్త్ర యుగంలో పరిచయులకు, శాస్త్రులకు దీనత్వం లేకుండింది. వారికి ఎలాంటి అహంకారం ఉండేది అంటే వారు
పైకి భక్తి గల వారిగా ఉండేది కానీ వారి హృదయం పాపంతో ఉండేది. అందుకే యేసు ప్రభు వారిని వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు మోయశక్యం కాని బరువులను మనుషుల మీద పెడుతున్నారు, మీ చిటికన వ్రేలుతో కూడా దాన్ని మీరు లేపలేరు, మీరు దాన్ని చేయలేరు. ఆ మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి. మత్తయి సువార్త 23లో ఉంది ఆ మాట. ఇక్కడ ఈ అధ్యాయం అంతా కూడా ఈ ధర్మశాస్త్రోపదేశకులను ఖండించినట్టు, వారిని గద్దించినట్టు మనకు అర్థమవుతుంది. మాథ్యూ 23 4వ వచనం చూడండి. మోయశక్యము గాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదరే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనులు. ఇంకా మీరు చూస్తే వారిని మరి గుడ్డివారని, వేషధారులైన, అంధులైన మార్గదర్శకులని ఈ అధ్యాయంలో మీరు చూస్తూ ఉంటారు. అంటే యేసు ప్రభు ప్రేమాస్వరూపిగా ఈ లోకంకి వచ్చి పాపములన్నిటి నుండి మరి ప్రజలను విడిపించడానికి రక్షకునిగా ఉదయించినాడు. నువ్వు చేసే నీతి కార్యాల ద్వారా కాదు నీకు పరలోకం వచ్చేది, కానీ యేసు ప్రభువును ఆ రక్షకునిగా స్వీకరిస్తున్నావు. విశ్వాసం చేత, కృపచేత నీవు ఆయన అనుగ్రహించిన రక్షణ పొందుకుంటున్నావు కనుక ఉచితముగా నీకు లభించింది ఈ రక్షణ, కృప ద్వారా లభించిన ఈ రక్షణ. అందుకే పౌలు భక్తుడు అంటాడు, భయముతోనూ వణుకుతోనూ దేవుడు అనుగ్రహించిన రక్షణను నువ్వేం చేయాలి? కొనసాగించాలి, కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. మత్తయి 5:17-18 చూడండి. ఆకాశమును భూమియు గతించిపోయేనే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే మత్తయి సువార్త 25-24లో ఈ మాట కూడా మరి ప్రభు అంటున్నాడు, ఆకాశం భూమి గతించిపోయిన దేవుని మాటల్లో ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని వాక్యము బోధిస్తున్నాడు. ఈ యొక్క దేవుని వాక్యంకు విరుద్ధంగా బోధిస్తే వారికి మరి శిక్ష ఉందని కూడా పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. గలేషియన్స్ 1st chapter 8th verse. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక. అంటే క్రొత్త బోధలు ఎన్నో ఈ లోకంలో మీకు వినబడుతుంది. మీరు అన్ని బోధల తట్టు తిరగకుండా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బోధలు మీరు గ్రహిస్తే చాలు, ఇట్స్ ఇనఫ్. ఎందుకంటే దేవుని వాక్యం నీ పాదానికి దీపం, అది నీ త్రోవకు వెలుగు. కాబట్టి నానా రకాల బోధలు ఉన్నాయి, వాటి వైపు మీరు మరలకుండా వాట్ ద వర్డ్ ఈస్ టెలింగ్, దేవుని వాక్యం ఏం బోధిస్తుందో అది మీరు గ్రహిస్తే చాలు. ఇంకా అందుకే అంటున్నాడు, ఆకాశం భూమి అయినా గతించిపోతుంది కానీ దేవుని మాటల్లో ఒక పొల్లైనను ఒక సున్నైనను గతించదు. సో యూ హావ్ టు లిసన్ టు వాట్ ద వర్డ్ సేస్. కనుక దీని విరుద్ధంగా ఉన్న బోధ పరలోకం నుండి దూతలు వచ్చి బోధించినా మీరు నమ్మనవసరం లేదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 19వ వచనం చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగిలిన అల్పమైన ఒకదానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయి బోధించి వాడెవడు వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడను. అయితే వాటిని గైకొని బోధించి వాడెవడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడగు. అంటే ధర్మశాస్త్రం నాకు పని లేదు అని అంటే 10 ఆజ్ఞలతో నీకు పని లేదు అంటే ఏదైనా నువ్వు పాపం చేయొచ్చని కాదు. ఆజ్ఞలన్నీ కూడా సంపూర్ణం చేసినాడు యేసుప్రభు. అందుకే మన జీవితానికి గురి గమ్యం యేసుప్రభు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. లుక్ టు జీసస్. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూడు. నువ్వు అటు చూడకు ఇటు చూడకు. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ ఎనీవేర్. లుక్ టు జీసస్. వాట్ జీసస్ హ్యాస్ డన్, హౌ జీసస్ హ్యాస్ లివ్డ్. లుక్ టు ద ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు ఏం చేసినాడు, యేసు ప్రభు ఏ మాటలు చెప్పినాడు. అందుకే ఈ కొండ మీది ప్రసంగంలోనే మత్తయి 5:6-7లో చివరి భాగంలో ఒక మాట ఉంది, ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయువాడు బండ మీద తన గృహమును కట్టుకొనిన బుద్ధిమంతునితో సమానుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా యేసు మాటల మీద నీ పునాది ఉండాలి, ఏ వ్యక్తి మాటల మీద కాదు. 20వ వచనంలో చూడండి, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరదని మీతో చెప్పుచున్నాను. మీరు యేసు ప్రభు ఎక్కడైనా మాటలు మాట్లాడినప్పుడు సువార్తల్లో చూడండి ఎంత ఖచ్చితంగా ఉంటాయి మాటలు, ఎంత అధికారం కలిగి ఉంటుంది, ఎంత నీతి కలిగి ఉంటుంది ఆయన మాటలు. నిశ్చయం నేను చెప్తున్నాను అంటాడు, కొంచెం బిగ్గరగా చెప్తున్నాను అని అంటాడు. ఇక్కడ మీరు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినప్పుడు మాటి మాటికి నేను మీతో చెప్తున్నాను అంటాడు. మీరు చూడండి 22వ వచనం చూడండి, నేను మీతో చెప్పున్నది ఏమనగా అంటే అధికారం కలిగి బోధిస్తున్నాడు. 27 చూడండి, నేను మీతో చెప్పున్నది ఏమనగా. 34 చూడండి,
నేను మీతో చెప్పునదేమనగా. 39 చూడండి, చదవండి. 39 నేను మీతో చెప్పునదేమో. 44 చూడండి, నేను మీతో చెప్పునది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అంటే ఇట్స్ సో పర్ఫెక్ట్ అండ్ ఇట్స్ సో డెఫినెట్ అన్నమాట. ఈ మాటలు మీరు లూకా సువార్త 11:42 చూస్తారు. శాస్త్రుల నీతి ఎలాగుంటుంది. లూక్ 11:42 అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరంలో అగ్రపీఠములను సంత వీధుల్లో మందనములు కోరుచున్నారు. మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగర. అంటే మీరు చేస్తున్నారుగా, మీరు చెప్తున్నారు కానీ మీరు చేయడం లేదు అని దాని అర్థం. మీరు కనికరము లేదు, మీకు దేవుని ప్రేమ మీ హృదయంలో లేదు. మీరు గమనించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ధన్యతలు గమనిస్తే అటు దేవుని ఎడల భయభక్తులు, మనుషుల ఎడల గౌరవాన్ని మీకు నేర్పిస్తుంది. యూ హావ్ టు లవ్ పీపుల్, లవ్ గాడ్. యేసు ప్రభు చెప్పిన ప్రతి బోధలో దేవుని మీద ప్రేమ, తోటి మనుషుల మీద కూడా ప్రేమ కలిగి ప్రవర్తించడం. మీరు పైకి భక్తి గలవారుగా ఉన్నారు కానీ మీ హృదయం పాపంతో ఉంది. మీలో నీతి లేదు, మీలో ప్రేమ లేదు, దేవుని ఎడల భయభక్తులు లేదు, మీరు తోటి మానవుని ప్రేమించడం లేదు, మీరు కఠినంగా ప్రవర్తిస్తున్నారని సంబోధిస్తున్నాడు. ఇది అందుకే అంటున్నాడు, యేసు ప్రభు కాలంలో ఉన్న మనం, క్రొత్త నిబంధనలో ఉన్న మనం, ప్రభువును రక్షకునిగా అంగీకరించిన మనం ఎలా ఉండాలి? పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మన నీతి ఎక్కువగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం నీతి ఏది, ఒక విశ్వాసి నీతి ఏది? క్రొత్త నిబంధన కాలంలో ఉంటే క్రీస్తే మన నీతి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనంలో మనం అతిశయించడానికి ఏది కూడా లేదు కానీ క్రీస్తులోనే మన అతిశయం. ఆయనే మన నీతి అయి ఉన్నాడు, ఆయనే మన పరిశుద్ధత అయి ఉన్నాడు, ఆయనే మన విమోచన అయి ఉన్నాడు, క్రీస్తే మన జ్ఞానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు మన జ్ఞానం అంటే క్రీస్తు చెప్పిన మాటలు మనము అనుకరిస్తున్నాం, ఆయన జ్ఞానంలో మనము నడుచుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు ఆ మాటలను చూడు. తర్వాత మీరు మత్తయి సువార్త 23:27 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషములతో నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ఇలాంటి స్వభావం ఉంటే తొలగించుకోవాలి. యేసుప్రభు ఎప్పుడు కూడా హృదయాన్నే పరిశోధిస్తాడు. ఆయన హృదయ పరిశోధకుడు. ఆయన 7 కన్నులు గలవాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఉంది 7 కన్నులు గలవాడు, 7 కొమ్ములు గలవాడు. ఆయనకు మరుగైంది ఏమున్నది కనుక నువ్వు దేవునికి ఇచ్చేది, నువ్వు దేవుని కార్యాలు చేసేది మనుషులు చూడాలని కాదు, నీ భక్తి ప్రవర్తన ఎవరో మెచ్చుకోవాలని కాదు, ప్రభు మెచ్చుకోను వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఆనాడు మనుషులు మతాచారాలు చేస్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు. పరిసయ్యుని ప్రార్థన మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, వారానికి నేను 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నేను దాన ధర్మాలు చేస్తున్నాను, నేను వీరందరికంటే నీతిమంతుని అంటూ సొంతగా మరి ఆయన ప్రశంసించుకుంటున్నాడు. అలాగుండకూడదట. నలిగిన హృదయాన్నే దేవుడు చూస్తున్నాడు. ఆయన ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుతుంటాడు, దేవుడు వాన్నే దృష్టిస్తున్నాడు. కాబట్టి పైకి ఎవరో మెచ్చుకోవాలని కాదు, నీ హృదయము దేవుని సన్నిధిలో సరిగ్గా ఉండాలి. అందుకే ఆత్మ విషయమై ఆ దీనత్వం గలవారు ధన్యులు, పరలోక రాజ్యమే వారిది. ఎప్పుడు గర్వము, అహంకారము ఇవన్నీ తొలగించుకోవాలి. మనం ఏ పాటి వారు. అందుకే అంటున్నాడు, మీ కాడి నేను సులువుగా చేస్తాను, మీ భారం నేను తేలికగా చేస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. కాబట్టి మరి ప్రభు అందుకే అంటున్నాడు, మీరు పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి ఎక్కువ కావాలి అని అంటున్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభువును ధిక్కరించినారు, ఎదిరించినారు. ప్రభు చెప్పిన మాటలను వారు లక్ష్యం చేయలేదు. కానీ మనము ప్రభు చెప్పిన మాటల ప్రకారమే మన జీవితాలను మనం ఏం చేస్తున్నాము? కట్టుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. అందుకే మనమే ధన్యులం. మరి ఇక్కడ 21వ వచనం చూడండి, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. డు నాట్ కమిట్ మర్డర్. అది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. అది నువ్వు నరహత్య చేయకూడదని. పరిసయ్యులు, శాస్త్రులు అనుకునేది ఒకరి గొంతుకు వస్తేనే అది నరహత్య అయ్యేదని.
అంటున్నాడు. యేసు ప్రభు చెప్పే బోధ ఏంటంటే కేవలం ఒక మనిషి గొంతు కోస్తే కాదు, వాడు చచ్చిపోతే నరహత్య కాదు. నీ హృదయంలో కోపము, ఈర్ష్య, పగ, కలహం ఉండి నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించకుంటే అది కూడా నరహత్యతో సమానం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ ఈక్వలెంట్ టు మర్డర్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్. నేను అందుకే ఈ ప్రార్థనలు ఎక్కువ చేసేవారిని నేను ఇదే చెప్తాను. నీ ప్రార్థన ఎంత పొడుగుందో కాదు దేవుడు చూసేది, నువ్వు ఎంత పవిత్రమైన హృదయంతో దేవుని సన్నిధానానికి వచ్చినావు అదే దేవుడు చూస్తున్నాడు. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనది, బహు బలం గలది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం మీకు చెప్పినాం, యేసు ప్రభు ఎక్కడ అరిచినాడు, ఎక్కడ కేకలు వేసినాడు, ఎక్కడ గంతులు వేసి బోధించినాడు? చాలా నిమ్మళంగా కొండ మీద కూర్చుండి జనసమూహానికి అంత అర్థమయ్యే రీతిగా ఆయన బోధించినాడు. ఆయన మాటల్లోనే శక్తి ఉండేది. దేవునికి స్తోత్రం. ఆయన మాటల్లో ఉనికి ఉండేది, ఆయన మాటల్లో అధికారం ఉండేది, పవిత్రత ఉండేది. ఆయన కూర్చుండి బోధించినాడు. యేసు ప్రభు అంటున్నాడు, మీరు చిన్న బిడ్డల్లాగా ఉండాలి, మీ హృదయం ఏ కపటం ఉండకూడదు, అప్పుడే మీరు పరలోక రాజ్యంలో మీకు ప్రవేశం ఉన్నదని మరి శిష్యులకు చెప్తున్నాడు. వెంటనే క్షమించాలి, వెంటనే క్షమించాలి, అప్పుడే నీ ప్రార్థనలకు జయం ఉంటుంది. అట్టి వాడు విమర్శకు లోనగును, సహోదరుని చూసి వ్యర్థుడా. కొందరు అంటారు కదా, తోటివాన్ని యూజ్లెస్ ఫెలో అంటారు. నేను ఈ వాక్యం చదివినాక మళ్ళీ యూజ్లెస్ అని ఎవ్వరు అనలేదు. వాక్యం చదివినాక దేవుడు నాతో మాట్లాడినాడు. ఎవ్వరు యూజ్లెస్ కాదు. వాడొకడండి వెధవ అండి, వాడొక పిచ్చోడండి, వాడొక వ్యర్థుడండి, వాడొక ఫూల్ అండి, నీకేం అధికారం అని చెప్పడానికి? అంటే యేసు ప్రభు అంటున్నాడు అలాగ అనకూడదని. నీవు ఒకవేళ అలాగూ ఎవరినైనా నిందిస్తే సృష్టికర్తనే నీవు నిందిస్తున్నావు. యు ఆర్ మాకింగ్ ఎట్ ద క్రియేటర్. వ్యర్థుడా అని పిలవడానికి నీకేం అధికారం ఉంది, నాకేం అధికారం ఉంది? యూజ్లెస్ అంటే ఎందుకంటున్నావు? యూజ్లెస్ అని, వ్యర్థుడా అని ఎందుకంటున్నావు? దేవునికి స్తోత్రం. వ్యర్థుడా అని ఎవరిని కూడా పిలవద్దు. ద్రోహి అని పిలవద్దట. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనను. అంటే యేసుప్రభు చెప్పిన మాటల్లో చాలా అనంతమైన జ్ఞానం ఉన్నది. అది నమ్మాలి. చూడండి, నీ మాట సరిగా ఉండాలి, నీ హృదయము సరిగా ఉంటే నీ మాట సరిగా ఉంటుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకుతుంది. నీ నోరు పలుకుతుంది, నువ్వు చేసే క్రియలకు కూడా దానికి కనెక్షన్ ఉంది. నువ్వు మాట మాట్లాడుతున్నావు. చూడండి, రోడ్డు మీద అన్ని కలహాలు మనం చూస్తాం. హృదయంలో ఆలోచనలు, నోటి మాటలు, హృదయ ధ్యానము, నువ్వు చేసే ప్రతి క్రియ యేసు ప్రభువుకు అంగీకారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వ్యర్థుడా అని, ద్రోహి అని, పనికిరాని వాడని నీవు ఎప్పుడు కూడా చెప్పకూడదు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మీరు ఒక మాట చూస్తారు. 13 నుండి 15 వచనాలు నేను చదువుతున్నాను. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మీరు చాలా ధ్యానించాలి, ఇంటికి పోయినాక ధ్యానించాలి. ఈ మాట ఏంటి, దీని లోతేంటి? ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. సహోదరుని ద్వేషిస్తే నరహత్యతో సమానమాట. అంటే నీ తోటి సహోదరిని ద్వేషించడానికి నీకు హక్కు లేదు. ఒకవేళ అటువంటి ద్వేష భావం ఉంటే అది నరహత్యతో సమానమని నేను కాదు చెప్పడము, యేసు ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ యందు నువ్వు నిలిచి ఉండాలి. నీలో ప్రేమ లేకుంటే నువ్వు మరణమందు నిలిచి ఉన్నావు. ఇక్కడ ఉంది కదా, నరకాగ్నికి లోనవుతావు నీవు. కనుక మరి యేసు మాటల మీద ఉండాలి మన జీవితం. 23వ వచనం చూడండి. గావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినడల అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు. దీని భావం ఏంటి? నీ హృదయంలో కోపం ఉన్నది, లేకుంటే నీ హృదయం సరిగా లేదు, కానీ నువ్వు దేవునికి అర్పణ అర్పించడానికి వచ్చినావు. యేసుప్రభు అంటున్నాడు, యేసుప్రభు నీ అర్పణను చూడడం లేదు, నీ హృదయాన్నే చూస్తున్నాడు. ఇక్కడ ఇంకొక ఘాటైన వాక్యం ఉంది ఏంటంటే, నీకు నీ సహోదరుని మీద విరోధ భావం కాదు, నీ సహోదరునికి నీ మీద విరోధం ఏమైనా ఉంటే, అంటే కొద్దిగా స్టాండర్డ్ ఎక్కువ ఉంది కదా. నీకు ఎవరి మీద కోపం ఉంటే కాదు, ఎవరికైనా నీ మీద ఆయాసం ఉన్నట్టు నీకు తెలిస్తే వెంటనే నీ అర్పణ అక్కడ వదిలిపెట్టి మొదట నీ సహోదరునితో నువ్వేం చేయాలి? సమాధానపడాలి. ప్రభు బల్ల సమీపించేటప్పుడు మరి యోగ్యంగా ప్రవర్తించాలి. యోగ్యమైన మరి హృదయంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రభు బల్లను తీసుకోవాలని మాటికి బోధకులు చెప్తూ ఉంటారు. కానీ మనస్సాక్షి
కఠినం చేసుకొని చాలామంది యేసు ప్రభు శరీరాన్ని రక్తాన్ని భుజించడానికి పానీయం చేయడానికి వస్తారు, ధైర్యంగా వచ్చేస్తారు. కానీ శిక్షకు కారణం అవుతుందని, మరణానికి దారి తీస్తుందని వాక్యంలో 1 కొరింథీ 11వ అధ్యాయంలో చాలా ఖచ్చితంగా బోధ ఉన్నది. అంటే నీ హృదయంలో కల్మషం ఉండి దైవ కార్యాలు చేయకూడదని అర్థం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. యేసు ప్రభు బోధ ప్రకారం మనం నడుచుకుంటే పరలోకం ఇంకెక్కడో కాదు, మన మధ్యలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అందుకే అన్నాడు, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అమంగ్ యూ. మీ మధ్యలోనే ఉంది పరలోక రాజ్యం. కుటుంబాల్లో మనం చూస్తాం కదా, కుటుంబాల్లో కలహం ఉండకూడదు. సూర్యుడు అస్తమించేలోగా నీ కుటుంబంలో శాంతి రావాలంతే. ఎన్నెన్నో మనసాయాసలు వస్తుంది, బాధ వస్తుంది, నోటి మాటల వల్ల నొప్పి వస్తుంది. అది మనసులో పెట్టుకొని ఎప్పుడు ఉండకూడదు. వెంటనే మర్చిపోవాలి. వెంటనే నువ్వు చేసే ధర్మం చేసేయాలి. పని చేస్తూనే ఉండాలి. భార్య భర్తలు కానీ పిల్లలు కానీ, కొందరు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడారు, పిల్లలు తల్లితో మాట్లాడారు, తండ్రితో మాట్లాడారు. అదంతా దీవెనకరం కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే మన హృదయాలు నిష్కపటంగా ఉన్నప్పుడు మనం ఏది అడిగినా దేవుడు వెంటనే ఇచ్చేస్తాడండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. హృదయము చక్కగా కడగబడి యేసు రక్తం చేత శుద్ధి చేయబడి ఉంటే ఏది అడిగినా, నా పేరిట మీరు ఏది అడిగినా నేను దాన్ని చేస్తాను. సమాధాన కారకుడైన యేసు సిలువకు శత్రువులమైన మనల్ని, పాపంలో ఉండిన మనం దేవునితో ఏం చేసినాడు? సమాధానపరిచినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని అందుకే ధర్మశాస్త్రములు సంపూర్ణం చేసినానని అంటున్నాడు. నేను కొట్టివేయడానికి రాలేదు. ధర్మశాస్త్ర ప్రకారం మీరు ఆ ఆజ్ఞలన్నీ ఆచరించలేరు, దేవునికి శత్రువులు అయిపోతారు, ఎంత దూరం అయిపోతారు. కానీ కృపచేత మీరు పొందిన రక్షణ ద్వారా మీరు దూరస్తుల మునుపు ఇప్పుడు ఎలాగైపోయినారు? సమీపస్తులు అయిపోయినారు. చప్పట్లు కొట్టి దేవుని ఇస్తుంది. కాబట్టి సమాధాన కారకుడైన యేసు నీలో ఉంటే అందరితో సమాధానంగా ఉండాలి. శత్రువులతో పోయి నువ్వు విష్ చేసి మాట్లాడాలి. బీ అట్ పీస్ విత్ ఆల్ మెన్. ఏ బాధ నీ హృదయంలో ఉండకూడదు, వ్యసనం ఉండకూడదు. అది కీడుకే కారణం. అదే ప్రభు బోధిస్తున్నాడు. కనుక 24 అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధాన పడు, అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని పనులు మనం చేసేటప్పుడు మనకు ఉండాలి సమాధానం, మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి, మనం ఆజ్ఞలన్నింటినీ గైకొనాలి. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు 25వ వచనం, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరలో వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాల్లో వేయబడదు. కడపట్టి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం ఒకవేళ కంఠపాఠంగా నేర్చుకుంటే, దాన్ని ఆచరిస్తే, దాన్ని గైకొంటే అలాంటి కీడులో ఎప్పుడు కూడా అలాంటి వారు పడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 26వ వచనంలో అలాగే ఉంది. నువ్వు కీడులో పడకూడదు, కటకటపాలు కాకూడదు, ఎవరు నిన్ను న్యాయం విధించకూడదు. అందుకే ఆత్మ ఫలము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాళుత్వము, మంచితనం ఇవన్నీ యేసు స్వభావాలు. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది కూడా లేదు. ఏ చిక్కులను పడవన్నమాట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. యు విల్ నాట్ గెట్ ఎంటాంగిల్. నీకు విరోధంగా ఏ విధమైన కార్యం ఉండదు. దీని విరోధంగా ఏ నియమము లేదు. నువ్వు యేసు ప్రభు స్వభావంతో ఈ లోకంలో జీవిస్తే కోపం లేదు, నీకు ఈర్ష్య లేదు, కేవలం దేవుని ప్రేమతో నింపబడినావు. అటు దేవుని ప్రేమిస్తున్నావు, ఇటు తోటి సహోదరిని ప్రేమిస్తున్నావు. ప్రేమలో నీవు మరి ప్రేమతో నీ హృదయం నింపుకున్నావు అంటే నీకు విరోధంగా ఏ రూల్ లేదు, ఒక విధి లేదు. అంటే ప్రభు మనకు ముందు జాగ్రత్తలు ఇచ్చేస్తున్నాడు అన్నమాట. తల్లిదండ్రులు పిల్లలు బయటకు పోయేటప్పుడు ఏమంటారు? బిడ్డా జాగ్రత్త. ఊరోళ్ళు అంటే పైలం బిడ్డ పైలం, అయ్యో బండెక్కుతున్నావు పైలం, వీధిలో పోతుంటే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం కూడా అంతేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ హృదయం ప్రేమతో నింపుకో, కోపం మానివేయి, అది నరహత్యతో సమానం. నీ సహోదరునితో సమాధానపడు. ఎవరి మీద నీకు ఈర్ష్య, పగ, కలహం అవసరం లేదు. ఎవరికైనా నీ మీద ఉంటే నువ్వు పోయి ఏం చేయి? మొదట సమాధానపడు, దాని తర్వాత దేవుని సన్నిధికి రా. లేకుంటే నువ్వు చిక్కుల్లో పడిపోతావు. నీవు ప్రతివాదితో సమాధానంగా లేకుంటే వాడు నేను న్యాయాధిపతికి అప్పగిస్తాడు, న్యాయాధిపతి నేను బంట్రౌతుకు అప్పగిస్తాడు, అంతటా నీవు చెరసాల్లో వేయబడదు. యేసు ప్రభు చెప్తున్నాడు అన్నమాట. మరి కడపట్టి కాసు చెల్లించే వరకు అక్కడ నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్తాను. చిక్కుల్లో చిక్కకూడదు దేవుని బిడ్డ. మనల్ని
విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. పాపం అనే చెర నుండి మనల్ని విడిపించడానికి ప్రభు వచ్చినాడు. రోగం అనే చెర నుండి విడిపించడానికి వచ్చినాడు. శాపం అనే చెర నుండి నిన్ను విడిపించడానికి వచ్చినాడు. అందుకే యేసు ప్రభు నేను సత్యమై ఉన్నాను. ఈ సత్యం మీరు గ్రహిస్తే ఈ సత్యమే మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ఏ హృదయంలో కపటం ఉందా, కోపం ఉందా, ఈర్ష్య ఉందా, ఒకరి మీద పగ ఉందా? ఇది నరహత్యతో సమానం. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే నీ నీతి ఎక్కువ కాకుంటే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేదు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, నేను అది నెరవేర్చడానికే వచ్చినాను. ప్రవక్తల ప్రవచనములను నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చినాను. నేను తోటి మానవుని ప్రేమించడానికి మాకు బోధ నేర్పించినావు. దేవుని ప్రేమించడానికి ఉన్న జ్ఞానం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభువా, జీవితాలు కట్టబడుటకు సహాయం దయచేయమని దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరితో ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము వారికి ఎల్లప్పుడూ దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారితో కూడా నువ్వు మాట్లాడినావు నాయన. వారి జీవితాలు కూడా మీరు బాగు చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సరే గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.